కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరుగుతుంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? డెరిక్ మిస్ అయిపోయి తెలుసా నీకు? సార్ ప్లీజ్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. డెరిక్ ఓడిపోయాడని పండగ చేసుకుంటున్నట్టున్నారు. సార్ నా కొడుకేడి? మేడం ఒక్క నిమిషం. సో విత్ యువర్ పర్మిషన్ నేను మీ అందరినీ కలవాలని చెప్పాను, ఎందుకంటే నేను మీ అందరికీ ఒక కథ చెప్పాలి సార్. కథనా? మా అందరికీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రమ్మని చెప్పావు సార్. అది మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసావా? సార్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పింది, నేను క్షుణ్ణంగా పరిశీలించిన నా ఈ కథలో మీరందరూ కథాపాత్రలుగా మారిన ఒక కథ. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సార్ జరిగిందంటే నేను చెప్తాను. మీ కొడుకు చనిపోవటానికి కారణమైన డెరిక్ సార్తో, అలాగే మీ కొడుకు జైలుకి వెళ్ళటానికి కారణమైన డెరిక్ సార్తో మీకు ఎనలేని పగుంది. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇదే సార్ ఇతనిచ్చే ఇన్ఫర్మేషన్. తనని ప్రేమించి మోసం చేసిన డెరిక్ సార్తో డయానా మేడంకి ఉంది పగ. బాగుంది మీరు చెప్పిన కథ. ఇక్కడ పిల్లోడి కోసం బాధపడుతుంటే. సార్ నేను చెప్పేది కొంచెం పూర్తిగా వినండి సార్ ప్లీజ్. ఇలా పగతో రగిలిపోతున్న మీ అందరికీ ఒక అవకాశం దొరికింది. ఫిలిప్ అబ్రహంని ఆ మర్డర్ కేసులో మీరు కావాలని ఇరికించారు. తప్పు చేసింది తమ్ముడైనా నీతే గెలవాలి అనుకున్న డెరిక్ సార్ ఫిలిప్ని జైలుకి పంపించాడు. సొంత తమ్ముడు చేతే డెరిక్ సార్ని చంపించారని మీరు అతన్ని జైలు నుంచి బయటికి తెచ్చారు. కాదు తప్పించారు. అవునా? నేనే జైలు నుంచి తప్పించాను. నువ్వు బాగా తెలివైనోడివి. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏం చేస్తావు? అయ్యో నా తెలివితేటలేం లేవు సార్, అదే నేను మీకు చెప్తున్నాను. నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఇలా ఇన్సల్ట్ చేయడానికా? సార్ నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని ఇలా చెప్పట్లేదు. నాకు మీ ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. ఫిలిప్ అబ్రహం ఎక్కడున్నాడో కనిపెట్టడం మాత్రమే నా డ్యూటీ. అప్పుడే హత్య వెనుకున్న అసలు నిజం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నిజం తెలిసిందా? అయితే ఫిలిప్ ఎక్కడున్నాడో చెప్పు. మీలో ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదా? డెరిక్ ఎక్కడ? నా కొడుకు ఎలాన్ ఎక్కడ? నా కొడుకు ఏడి? తొందరపడుతున్నారు. మీ పిల్లాడికి ఏం కాదులేండి. ఏం కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కారణం మీకే తెలుసు. డెరిక్ సార్ ఎందులోనూ ఇంతవరకు ఓడిపోలేదు. అవునా? వాడి జీవితమే ఓటమి పాలైంది. అలా అని మనం అనుకుంటున్నాం సార్, కానీ అసలు విషయం ఏంటంటే మనమందరం కూడా ఫూల్స్ అయిపోయాం.